రోడ్డు, కొత్త అవుటర్ రింగ్ రోడ్డు, త్రిపురాలు వేస్తున్నారు. ఇప్పుడు మన వాడు చెప్పాడు, అది గుండ్రంగా తిరగటంలా గుంపులు సంపులుగా తిరుగుతుంది, ఇలా తిరుగుతుంది. పాము ఎట్టా వద్ది ఆ పాము పోయినట్టు తిరుగుతుంది. అది ఎందుకు తిరుగుతుంది? ఎవరు తిప్పుతున్నారు? అది ఆ వంకర టెంకులు తిరిగినా మనకు అభ్యంతరం లేదు. అది దొరల భూమి, భూస్వాముల భూమి, ఎక్కడుంటే అక్కడ తిరిగితే పర్వాలా. అది ఎక్కడ దళితుడి భూమి ఉంటే, ఎక్కడ పేదవాడి భూమి ఉంటే, ఎక్కడ వృత్తి కులాల వాళ్ళు ఉంటే వాళ్ళ చుట్టూ తిరుగుతుంది ఆ భూమి, ఆ రోడ్డు. అంటే రోడ్డు వేయాల్సి వస్తే పెద్దవాళ్ళ భూములు అక్కల, దొరల భూములు అక్కల, మన భూములు కావాలి. పేదవాళ్ళు అంత చౌకగా దొరికారా? అంత లోకగా దొరికారా? ఈ రోడ్డు ఏమి పేదవాళ్ళ భూమిలో తప్ప మిగతా వాళ్ళ భూములు అయితే కార్లు నడవా? ఏంటి కార్లు నడవకపోవడం కాదు, వాళ్ళ భూములు ఉండాలా, ఈ రోడ్డు పక్కనే ఉండాలా, దానికి ధర పెరగాల, పెద్ద పెద్ద మేడలు కట్టాలా, కోట్లు సంపాదించాలి. ఆ కోట్లు సంపాదించేది వాళ్ళ భూమిలోంచి వెళ్తే మన పేదవాళ్ళ భూముల ధరలు పెరుగుతాయి, మనకు డబ్బులు వస్తాయి. మనకు డబ్బులు రావడం, మనం లాభపడటం, మనం సుఖంగా బతకటం వాళ్ళకి ఇష్టం లేదు. వాళ్ళ కోసం మనం కష్టాలు అనుభవించాలా, మన భూములు తీసుకొని వాళ్ళు సుఖాలు అనుభవించాలా. అందుకనే ఈ త్రిపుర రోడ్ని పేదవాళ్ళు ఎక్కడైతే ఉన్నారో, ఈ డీఫారం పట్టాలు ఎక్కడైతే ఉన్నాయో వాళ్ళ చుట్టూ తిరిగే పద్ధతులు అక్కడ చేస్తున్నారు. ఇదే కాదు, అనేక చోట్ల ప్రభుత్వ భూములకు పేదలకి పట్టాలు ఇచ్చి కూడా మళ్ళీ వాటన్నిటిని బెదిరించి మీకు ఇది ప్రభుత్వం ఇచ్చిన పట్టా, ఇది చెల్లుబాటు కాదు, ఏదో దానికి అమ్మేసేయండి, కారు సౌకర్యం అమ్మేసేయండి, మాకు అమ్మితే ఈ డబ్బులన్నా దొరుకుతాయి, మాకు అమ్మకపోతే మీకు అసలు ఏ డబ్బు దొరకదు పొమ్మని చెప్పేసి అదిరించి చాలామందిని తీసుకునే పత్రలు కూడా ఈరోజు చేస్తున్నారు. మరి ఈ అక్రమాలన్నీ మనం సహించాలా? లేకపోతే తెలంగాణ సాయుధ పోరాటంలో ఏ రకంగా అయితే జట్టు కట్టి, సంఘం కట్టి, ఎదిరించి పోరాడి తమ భూములు రక్షించుకున్నారో అటువంటి పత్రలో మనం పోరాడాలా లేదని చెప్పేసి ఈరోజు తెలుసుకోవాల్సిన సమస్య. ఆ రోజు తెలంగాణ సాయుధ పోరాటంలో మనంత చదువు కూడా లేదు, వాళ్ళందరూ సంఘం పెట్టుకున్నారు. కమ్యూనిస్ట్ పార్టీ అనేది కూడా తెలియదు జనానికి, సంఘం అంటేనే తెలుసు. ఆ సంఘం కూడా